దేవతలందరూ మహావిష్ణువు దగ్గరకు వచ్చారు. రావణాసురుడి వల్ల దేవతలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. భూమి మీద అధర్మం పెరిగిపోతుంది, పరిష్కారం చెప్పండి స్వామి అని వేడుకున్నారు. బ్రహ్మదేవుని వరం వల్ల ముల్లోకాల్లో ఉన్న సమస్త దేవతలు, రాక్షసులు ఎవరూ అతన్ని సంహరించలేరు. కాబట్టి దేవతల ప్రార్థన మేరకు మహావిష్ణువు మానవ రూపంలో రఘువంశంలో దశరథ మహారాజుకి పుత్రుడిగా జన్మించి రావణుని సంహరిస్తా అని దేవతలకి అభయమిస్తారు. అదే సమయంలో దశరథుడు సూర్యవంశానికి చెందిన అజమహారాజుకు హిందుమతులకు జన్మిస్తాడు. ఆయన అసలు పేరు నేమి. దేవతలకు మరియు అసురులకు మధ్య జరిగిన యుద్ధాల్లో తన రథాన్ని 10 దిశల్లో తిప్పుతూ యుద్ధం చేసి గెలుస్తాడు. కాబట్టి ఆయనను దేవతలు దశరథుడు అని పిలుస్తారు. ఈ విధంగా ఆయనకు దశరథుడు అని పేరు వచ్చింది. ఆయనకు ప్రధానంగా 3 భార్యలు. మొదటి భార్య పేరు కౌసల్య. ఈమె కొసల దేశపు రాజకుమారి. రెండవ భార్య కైకేయి. ఈవిడ కేకయ్య దేశపు రాజకుమారి. దశరథుడికి కైకేయి అంటే ఎంతో ప్రేమ. ఒక యుద్ధంలో కైకేయి ఆయన ప్రాణాలను కాపాడింది. అందుకే దశరథుడు ఆమెకు 2 వరాలు ఇచ్చాడు. మూడవ భార్య పేరు సుమిత్ర. ఈవిడ కాశీ రాజ్యానికి చెందిన రాజకుమారి. ఇంతటి మహారాజు అయిన దశరథుడి హృదయంలో ఒక పెద్ద బాధ ఉంది. సంపూర్ణ రాజ్యం, అపారమైన శక్తి, ప్రేమతో కూడిన 3 భార్యలు అన్నీ ఉన్నా వంశాన్ని కొనసాగించే కుమారుడు లేడు. ఈ ఆలోచనే దశరథుడిని లోపల కలిచివేసింది. అదే సమయంలో వశిష్ఠ మహర్షి పుత్రకామేష్టి యాగం చేయమని చెప్తాడు. కానీ ఆ యాగం ఎలా జరిగింది, దేవతలు ఎలా ప్రత్యక్షమయ్యారు, ఆ యాగం ఫలితం ఏం జరిగింది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ 4 తప్పక చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం ఫాలో అవ్వండి. జై శ్రీరామ్.